పార్లమెంట్ సాక్షిగా మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చర్చ నడవబోతోంది. దాన్ని ఎలా చూస్తారు? నిజంగా మహిళా రిజర్వేషన్కి పెంచడాన్ని ఎలా చూడుతుంటారు ప్రత్యేకంగా ఈసారి? ఈ రోజునటువంటి పరిస్థితుల్లో మరి బీపీఎల్ మండల్ ద్వారా భారత రాజ్యాంగంలో ఆ రోజున మరి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా మరి మహిళా రిజర్వేషన్ అనేది దాన్ని ప్రవేశపెట్టాలనేటటువంటి విధానాన్ని గతంలోనే మరి అనేక రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేసినాయి. వాటిని మాటలతోనే వదిలేశారు. కానీ ఈ రోజున ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో మరి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో నడుస్తున్నటువంటి పరిపాలనా విధానం ద్వారా పార్లమెంట్లో ఈరోజు మహిళా బిల్లులను పెట్టి దాన్ని ఆమోదింపజేయడానికి అన్ని రాజకీయ పార్టీల యొక్క మద్దతును కూడా తీసుకుంటానికి కూడా మరి అందరిని కూడా ఆహ్వానించడం అనేది జరిగింది. ఆ బిల్లు పాస్ అయితే మహిళలందరికి కూడా సమన్యాయం అనేది జరిగిద్ది. వాళ్ళు కూడా చైతన్యవంతమైనటువంటి విధానంలోకి వస్తారు. రాజకీయ రంగంలో కానీ మరి అన్ని రంగాల్లో కూడా మహిళలకి వారు కూడా స్థానం కల్పించినట్టు కలిగిద్ది. మరి అదేవిధంగా చూస్తుంటే నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బాడీని ఎన్నుకోవడం జరిగింది, దానిలో భాగంగా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? తెలుగుదేశం పార్టీలో ఊరికే పదవులు రావండి. కష్టపడి పనిచేసి వాళ్ళకి తగిన గుర్తింపు అనేది ఇవ్వటం అనేది ఆది నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం. కష్టపడేవాడికే పదవి, పనిచేసేవాడికే వేతనం అనేది ఏ విధంగా ఉంటుందో అలాంటి సిస్టంతో ఈ యొక్క రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా పుట్టి ఇవాళ జాతీయ పార్టీగా ఎదిగితే, జాతీయ పార్టీలో మరి ఎన్నో సమస్యలని ఉన్నటువంటి వాటన్నిటిని కూడా అధిగమించి మరి ఎన్నో పాదయాత్ర చేసి ఎన్నో సమస్యలకి పోరాటంకి హామీలు ఇచ్చి వాటన్నింటిని కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వటం అనేది కూడా మాకందరికి చాలా సంతోషం. ఆయనైతేనే ఇలా ఉన్నటువంటి పరిస్థితులకి తగిన విధానంగా మరి రాజకీయ ఒడిదుడుకులను కూడా ఎదుర్కొని వాటన్నిటిలో కూడా ముందుకు నడవడానికి మరి నాయకులందరినీ సమన్వయం చేసేటటువంటి విధానంలో కూడా పరిపక్వత చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ రావడం చాలా సంతోషం. అంటే ఇక్కడ ఆయన ఒక సాధారణ కార్యకర్తగా బిగిన్ చేసి తర్వాత కార్యకర్తల సంక్షేమ నీతి దానికి ఉండి అక్కడి నుంచి మంత్రిగా, ఎమ్మెల్సీగా వివిధ రకాల పదవులు అనుభవించి చివరికి ఇప్పుడు పార్టీలో ఈ స్థానానికి రావడానికి ఎలా చూస్తారు? ఆయన చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎదగడానికి ఎలా దొరుకుతున్నారు? ఒక పక్కన తండ్రి ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన అవన్నీ పక్కన పెట్టేసి ఆయన సొంతంగా ఎదుగుదలకి వాళ్ళ తాత గారి ఆశీర్వాదంతో ఎలా ఎదిగారంటారు? ఇక్కడ లోకేష్ బాబు గారు ఒక కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఆయన యొక్క పనితీరుని మెరుగుపరుచుకుంటూ ఎదిగినటువంటి నాయకుడు. మరి ఆయన ఎమ్మెల్సీగా కానీ, మంత్రిగా కానీ, ఎమ్మెల్యేగా కానీ, ఈ రోజున ఉన్నటువంటి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి మరి ఈ యొక్క రాజకీయ విధానంలో అంచెలంచెలుగా ముందుకు నడుస్తూ మరి ఈ రోజున జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా రావడం అనేది ఆయన యొక్క పనితీరుకి నిదర్శనం. మరి చంద్రబాబు నాయుడు గారికి పనిచేసే వాళ్ళకే పదవులు ఇస్తాం, కష్టపడిన వాళ్ళు ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం. ప్రతి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి కూడా ఎవరినైనా పనిచేసేటటువంటి వ్యక్తులకే పదవులు ప్రాధాన్యత. దానిలో భాగంగా లోకేష్ బాబు గారి యొక్క పనితీరుని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మెచ్చుకోవటం వల్ల విద్యా మరి ఐటీ రంగాల్లో ఆయన చేసేటటువంటి కృషి చాలా వెలకట్లైంది. అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఈరోజు మరి మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, మీ నియోజకవర్గం మీ చుట్టుపక్కల వాళ్ళు మీ ఆనందం ఎలా ఉందంటారు? ఆయన మాకు చెప్పలేనటువంటి ఆనందం. ఆయన ఎమ్మెల్యేగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజుకి ఈ నియోజకవర్గం ప్రగతి పదంలో ముందుకు నడుస్తుంది. ఏ విషయంలోనైనా సరే నేనున్నానంటూ భరోసా ఇస్తూ పేదవాళ్ళందరికి కూడా అండదండలుగా ఉన్నటువంటి వ్యక్తి మరి నారా లోకేష్ బాబు గారు. ఈ నియోజకవర్గంలో మరొక నాయకుడు చేయలేనటువంటి పనులు కూడా ఆయన చేసి చూపించారు, మాటలతో కాదు, చేసి చూపించినటువంటి నాయకుడు. మాజీ సిపిఆర్ఓ గారిని అరెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు ప్రతి ఒక్క నాయకుడు వచ్చి ఖండిస్తూ ఉన్నారు. అక్రమ అరెస్ట్ చేశారు అని చెప్పి అంటున్నారు. అసలు వాస్తవం ఏంటి అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి ఒక పక్కన కోర్టును కరాఖండిగా చెప్పినా కూడా ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకూడదనే విధంగా వాళ్ళు ప్రవర్తించడానికి ఎలా దొరుకుతున్నాయి? ఎందుకు అంత కంగారు, వాళ్ళలో ఎందుకు కంగారు వస్తున్నారంటే వాళ్ళు చేసేటటువంటి తప్పుడు విధానాలని
వాళ్ళు కప్పిపుచ్చుకోవటానికి మరి రాష్ట్ర ప్రజలు కూడా నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి వాళ్ళని. అందువలన భయభ్రాంతులకు గురై మళ్ళీ మనము అధికారంలోకి రాలేమనేటటువంటి విధానం వాళ్ళకి అర్థమైపోయింది. ఈ రోజున చేతల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మరి అలాంటి కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళు చేసే తప్పులు అంతా ఇంత కాదు. వాళ్ళు మాట్లాడే మాట, వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహార శైలి ప్రతి ఒక్క పామరుడు సైతం వింటున్నారు. వాళ్ళల్లో ఉన్నటువంటి భయానికి కారణం ఇది. అంటే భయానికి కారణం ఇదే అంటారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండే సిపిఆర్ఓ గారు ఇలాంటి పనులు చేస్తున్నారు, ఇంకా సమర్థించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే ఆయన తప్పులు చేయకుండానే అరెస్ట్ చేశారంటే, అక్రమ అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళు పదే ఒక్క నాయకుడు చెప్తా ఉన్నాడు. భయపెడితే భయపడమని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకో పక్కన కోర్టు ద్వారా వెళ్ళొచ్చు కదా, కోర్టే చెప్పింది ఎవరన్నా సభ్యంగా మాట్లాడితే వాడిని కోర్టుకి తీసుకురండి అని చెప్పింది. ఇంకెందుకు భయం అంటారు? వాళ్ళు ఆ మాత్రం ఎదుర్కోలేరు అంటారు? వాళ్ళు ఎదుర్కొనే శక్తి లేదు. మాట్లాడే తప్పుడు విధానాలు వాళ్ళగా ఇంతకుముందే చెప్పాను. వాళ్ళ భయాన్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ చట్టాలనే ఉల్లంఘించి మరి వాళ్ళు చేసేటటువంటి విధానాల వల్ల వాళ్ళు భయానికి గురై మనము ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో వాళ్ళు ఈ విధంగా మాట్లాడేటటువంటి విధానం. వాళ్ళ నాయకుడే మాట్లాడుతున్నాడు. ఇవాళ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించాల్సినటువంటి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా అధోగతి పాలు చేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి విధానాన్ని అయితే అందరూ గమనించారు. అందుకే వాళ్ళకి ఇచ్చినటువంటి 151లో 5 తీసేసి 11కే పరిమితం చేశారు. రేపు ఆ 11 కూడా వస్తాయో రావు అనేది భయంతో కూడా వాళ్ళు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. అంటే మరి ఇక్కడ ఇంకో విషయానికి వస్తే, ఆయన నిన్న పోర్టులో దివోల్దన్నికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి పోర్టులో నేను 10 పోర్టులు కట్టాను, మత్స్యకారులకు ఎంతో మేలు చేశాను, ఈ గవర్నమెంట్ వచ్చిన మత్స్యకారులు అందరూ అధోగతి పాలు చేస్తాను, వాళ్ళని అప్పులు పాలు చేస్తా ఉన్నారు, ఇంకో పక్క వాళ్ళకి కనీసం భరోసా కూడా ఇవ్వట్లేదు, నేనైతే భరోసా ఇచ్చాను చెప్తున్నాను. నిజంగానే ఆయన టైంలో 10 షిప్పింగ్ హార్బర్లు కట్టేశారండి. అసలు నిన్న చూసాం కండి షిప్పింగ్ హార్బర్. అక్కడికి వెళ్ళి ఆయన చేసినటువంటి ఘనకార్యానికి ఒక్క మత్స్యకారుడైనా వచ్చి ఆయన యొక్క సభలో పాల్గొని కూర్చున్నటువంటి విధానం అయితే కనపడిందా? జనం లేక వెలవెలపోయినటువంటి సభను చూసాం. ఆయన ప్రగల్భాలు పలకటం కాదు, చేతల ద్వారా చూపించి వాళ్ళకి ఏదైనా మేలు చేస్తే ఏ ఒక్క పామరుడైనా నమ్ముతారు. ఇవాళ వాళ్ళ నాయకులకే వాళ్ళకే శృతి లేక వాళ్ళ అంతర్మాదనం పొందేటటువంటి దశకు వచ్చింది. రేపు భవిష్యత్తు ఏంటా అనేది కూడా వాళ్ళు పునరాలోచించుకుంటున్నారు. అంటే ఇక్కడ మత్స్యకారులకి నేను ఎంతో మేలు చేశాను చెప్తున్నాడు, కానీ చేసింది ఏం లేదని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. ఒక పక్క ఈ సంవత్సరం దాదాపు మత్స్యకారులకి 200 కోట్ల పైన అయితే లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళకి వలలు కానీ, ఇంకో పక్కన ఈ టైంలో ఏదైతే ఈ వేసవికాలం టైంలో 3 నెలల టైం ఉందో దానికి డబ్బులు కానీ అలాంటి 10,000 నుంచి 20,000 పెంచిన పరిస్థితి. ఆయన ఉంటుంది 10,000 ఇవ్వడానికి కూడా గగనం అయితే డీజిల్ కూడా ఫ్రీగా ఇచ్చిన దాఖలాలు లేవు. వెళ్ళిపోయే ముందు ఏదో హడావుడిగా ఒక నెల 2 నెలల ముందు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను వచ్చి మత్స్యకారులను ఎంతో మేలు చేశాను, వాళ్ళ సంక్షేమానికి ఎంతో పాటుపడ్డాను, ఇప్పుడు జీవితాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, వాళ్ళ అబద్ధాలకి ముందు ఉన్నారు, వాళ్ళ మాటలు నమ్మరు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాటన్నిటినీ కూడా ఈ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మత్స్యకారులకి న్యాయం చేయిస్తాను అని నిన్న వెళ్ళావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయలేనటువంటి ఈ పనులు ఇవాళ ఎలా చేయగలుగుతావు అనేది హామీ ఇవ్వటానికి వెళ్ళావు. అంటే ఆయన వచ్చే 3 ఏళ్లలో చేస్తాడు, వచ్చే 3 ఏళ్ల తర్వాత చేస్తాడు. 3 ఏళ్ల తర్వాత ఆయన అధికారంలోకి వస్తే కదా నువ్వు ఏదైనా చేసి చూపియాలి. ఇవాళ వాళ్ళకి కావాల్సినటువంటి జీవన వృత్తికి కావాల్సినటువంటి మరి వాళ్ళు వాడేటటువంటి వస్తువులు కానీ, వాళ్ళ ఈ 3 నెలలు వేటకెళ్లకుండా ఇబ్బందులు లేకుండా మరి వాళ్ళ ఆర్థిక వనరులు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలకు సమకూర్చినప్పుడు వాళ్ళని చూస్తుందా, ఈయన చూసిదా? మరి ఈరోజు చూసుకుంటే వాళ్ళ ఎంపీ గారు మీడియా ఛానల్లో మాట్లాడతా, మా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే నమ్ముతాం, దాన్ని ఫాలో అవుతాం అని చెప్తాం, ఇంకో పక్కన అవసరమైతే మానవబాబులాగా తయారవుతాం అని చెప్పి అంటా ఉన్నాడు. అంటే ఒక పక్క దేశంలో అన్న నక్సలిజం రూపుమాపాలని సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టెర్రరిస్టులు ఆపాలని చూస్తూ ఉంటే వీళ్ళు మేము మానవభావంలా ఉండి జనాల మధ్యలోకి వెళ్తాం, జనాలను ఏదైనా చేస్తాం అన్నట్టు మాట్లాడతాను ఎలా చూడొచ్చుంటారు? అది ఒక సాధారణ మనిషి మాట్లాడితే ఒక రకం, ఒక ఎంపీ ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఎలా చూడొచ్చు? వాళ్ళు చేసేవన్నీ మానభంగాలు, దోపిడీలు, దుర్మార్గాలు.
అలాంటి వాళ్ళకి టెర్రరిజంలో మరి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మానవ బొమ్మల్లాగా తయారవటం పెద్ద సమస్య ఏం కాదు. వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా దుర్మార్గమైంది. దానికి అలవాటు పడిపోయారు. అలవాటు పడిన వాళ్ళు ఏమంటారు, మానవ రక్తానికి అలవాటు పడ్డ పులి, నేరాలకు అలవాటు పడ్డ మనిషి ఎప్పుడు మారడండి. ఎవరండి ఆ పులి? ఎవరండి ఇక్కడ? ఎవరనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ. దానిలో ఎవరైనా సరే మారాలంటే అది వెంటనే మారేది కాదు అది. ఎందుకంటే ఆ సమస్యలు అనేది క్రియేట్ కాకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు అది చేస్తాం ఇది చేస్తామని ముందే బెదిరింపులతో రాజ్యాధికారంలోకి రావాలనుకుంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజా సమస్యల మీద పోరాడినటువంటి నాయకుడు ఎప్పుడైనా సరే ప్రజల గుండెల్లో ఉంటాడు. వారికి ఎప్పుడు ఓటమి ఉండదు. నిరంతరం ప్రజా సమస్యలను ఆలోచిస్తారు. దాన్ని రాష్ట్రాభివృద్ధికి మరి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుద్ది. అలాంటి విధానాన్ని అలవర్చుకోవాలండి. మరి ఈరోజు ఏదైతే వాళ్ళు చెబుతున్న మావిగన్ దాని మీద విధానం మీద మచిలీపట్నం నుంచి అమరావతి డెవలప్ అవుతుందని చెబుతున్నారు. నిజంగా ఒక ప్రాంతం నుంచి డెవలప్ అవుతా వెళ్తుంది కానీ రివర్స్లో వస్తుందని చెప్తా ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే మచిలీపట్నం నుంచి ఇటు అమరావతి దాకా డెవలప్ అవుతుంది అంటారా వాళ్ళు చెప్పినట్టుగానే? ఏమండి, డెవలప్ అయ్యేది అవుతూనే ఉంది. ఇవాళ నువ్వు నేను చెప్తే కాదు, చేసేవాళ్ళకి అది చెప్పనవసరం లేదు, చేయమని సూచించని అవసరం లేదు. మనం చేయని వాళ్ళం ఏం చేస్తాం, ఏదో ఒక రాయి వేస్తాం. ఆ రాయిని కొట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. అనేకం పోతామంటే వస్తామంటే అటన్నిటితో మనం చూసుకుంటే ఏ పని అవ్వదు. అంటే మన పని మనం చేసుకుంటూ పోవటమే. నేను వస్తే మళ్ళీ మారుస్తాను, నేను వస్తే నేను చెప్పింది వచ్చినప్పుడు మారినప్పుడు అంటే రారంటారా? వచ్చేది రాని ప్రజలే నిర్ణయిస్తారు.